ఉప్పు చేప అంటే ఎంతమందికి ఇష్టం? మాకు చాలా ఇష్టం అండి. హెల్త్ కూడా పచ్చి చేపల కంటే ఉప్పు చేపలు చాలా మంచిది కదండి ఆరోగ్యానికి. తోటకూర పులుసు పెట్టాను కదా, అందులో ఉప్పు చేప వేపుతున్నా. నీట్గా 2-3 సార్లు కొంచెం వేడి నీళ్ళు వేసి కడుక్కోవాలి చేపలు ఎప్పుడు కూడా. ఎండ పెడతారు కదండి, రకరకాల ఈగలు రకరకాల కీటకాలన్నీ వాళ్తాయి. ఎప్పుడైనా కానీ మనం వేడి నీళ్ళు వేసుకొని నానబెట్టుకోవాలి. ఇలాగా ఎండు చేప చాలా మంచిదండి. సావిడాలు అంటారు కదా, పొడవుగా ఉంటాయి చేపలు. ఎప్పుడైనా కానీ ఎండు చేపలు అయితే అయ్యే బాగుంటాయండి. నేను ఏం చేస్తానంటే శుభ్రంగా అవి ముక్కలు కోసేసి నీట్గా కడిగేసి ఎక్కువ ముక్కలు వేపేసేసి ఇలాగా కారం చల్లేసి ఒక కంటైనర్ బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడతానండి. ఏ కూర వండుకున్నా కానీ పులుసు అయినా, వంకాయ పులుసు ఉందనుకోండి, ఎండు చేప ఉందనుకో, ఇంక ఇందులో ఏమి ఎక్కర్లా పులుసులో ఆ ఎండు చేప నంచుకొని తినచ్చు. చాలామంది ఇష్టపడతారండి ఎండు చేపలు. మా అక్క అయితే వాళ్ళ అల్లుడు అమెరికాలో ఉంటాడు, కానీ అబ్బాయికి ఎండు చేపలు అంటే చాలా ఇష్టమటండి. ఎంత ఇష్టంగా తింటాడటో. ఎటకారాలు ఆడతారు మా వాళ్ళు, అల్లుడు గారికి అమెరికా ఎండు చేపలు పంపిస్తుందని. ఎండు చేపలు అమెరికా పంపించడం ఏంటండి? ఎండు చేపలు ఇష్టం లేని వాళ్ళు ఎక్కడున్నారు? ఎంత అమెరికాలో ఉండినా కానీ పుట్టింది మన ఆంధ్రాలోనే కదా. అందుకనేసి ఎండు చేపలు చాలామంది ఇష్టపడతారు. మా అక్క అల్లుడికి ఎండు చేపలు అంటే చాలా ఇష్టమని ఎక్కువ కొంట ఉంటుంది అన్నమాట. అమెరికా పంపిస్తుంది ఎక్కువ. ఇలాగే ఎండు చేపలు అంటే చాలామంది ఇష్టపడతారు. చాలామంది స్మెల్ పడదు అసలు, అవి ఇంట్లోనే ఉండరు. వాళ్ళకి అది ఇష్టం, తినేవాళ్ళకి ఇది ఇష్టం. ఓకేనా. ఎండు చేపలు కూడా చక్కగా వేపుకొని ఒక కంటైనర్ బాక్స్లో పెట్టుకొని కారం అది చల్లుకొని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే, కూరలు ఏమీ లేనప్పుడు ఉల్లిపాయ పులుసు పెట్టుకున్నారనుకో, ఆ ఎండు చేప ముక్కలు నంచుకొని తినచ్చు చక్కగా. ఇప్పుడు ఇది వేగిన తర్వాత లైట్గా కారం చల్లుకుంటాను అనమాట నేను. తోటకూర పులుసులో ఇంకా కర్రీ ఏమీ అవసరం లేదు, ఇది నంచుకొని తినచ్చు ఇష్టం ఉన్నవాళ్ళు. చిన్న మంట పెట్టి ఇలా ఆపండి. ఓకేనా. మీరు కూడా ఇలా చేసుకోండి.